తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర కాలం అవుతుంది. ఇప్పటివరకు కూడా మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న నేతలకు నిరాశ దక్కింది. నిజామాబాద్ జిల్లాకు తెలంగాణ క్యాబినెట్లో మంత్రి పదవి రాకపోవడంపై పూర్తిగా జిల్లాకు సంబంధించి పూర్తిగా వెనుకబడుతున్న పరిస్థితి. ఇక్కడ చాలామంది ప్రజలు మా జిల్లాకు మంత్రి వస్తే ఏదో అభివృద్ధి జరుగుతుందని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు జిల్లాకు మంత్రివర్గ విస్తరణ జిల్లాకు ప్రాధాన్యత దక్కడంపై ప్రజలు ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కానీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు కూడా జిల్లాకు మంత్రి పదవి రాని రోజు అంటూ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 లేదా 2 మంత్రి పదవులు ఉన్న నిజామాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా జిల్లాకు మంత్రి పదవులు ఉన్న పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా మంత్రి పదవి రాకపోవడంతో సంవత్సరంన్నర కాలమైంది. జిల్లాకు సంబంధించి అభివృద్ధి కుంటిపడిందని చెప్పి ప్రజలు అంటున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో జిల్లాలో చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం పూర్తయింది. ఇప్పటివరకు కూడా జిల్లాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసిన నేతలకు నిరాశ దక్కింది. నిజామాబాద్ జిల్లా వెనుకబడి కారణం ప్రధానంగా జిల్లాకు మంత్రి పదవి రాకపోవడం, మరింత వెనుకబడే అవకాశాలు ఉన్నాయంట. అంటే వాస్తవానికి ఏంటంటే దాదాపు 18 నెలలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫా మంత్రివర్గ విస్తరణలు నిజామాబాద్ జిల్లాకి, అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి మంత్రివర్గంలో స్థానం లేదు. అయితే వాస్తవానికి 10 ఉమ్మడి జిల్లాలకి ప్రాతినిధ్యం ఇస్తూ, అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపు 18 మంది మంత్రులు ఉండాల్సిన అవసరం ఉంది. అయితే కనీసం ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యము, తర్వాత సామాజికంగా సమకూర్చడం, అంటే సోషల్ ఇంజనీరింగ్, ఇవన్నిటిని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇలా ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు సమాజంలో ఎవరి జనాభాతో వారి దామాష ప్రకారం వాటా అని అన్నప్పుడు మంత్రివర్గం కూడా అదే పద్ధతుల్లో సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. అయితే నిజామాబాద్ చూసినప్పుడు నిజామాబాద్లో మరి నిజంగా ఇక్కడ సామాజికంగా బీసీలు, ఉమ్మడి జిల్లాలో బీసీలు కానీ ఎస్సీలు కానీ, అంటే ఒక ఎస్సీ ఉన్నాడు, మిగతా బీసీలకి ప్రాతినిధ్యం లేదు. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ కుల ప్రతిపాదిక చూస్తే మాత్రం నిజామాబాద్కి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నిజామాబాద్కి ఖచ్చితంగా ఉమ్మడి నిజామాబాద్కి మంత్రివర్గంలో స్థానం దక్కితే ఇక్కడ కొన్ని నిధులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులకు కానీ నేరుగా మంత్రివర్గము ముఖ్యమంత్రితో మాట్లాడము, లేదా మంత్రివర్గంలో కొన్ని నిర్ణయాలు, జిల్లాకు సంబంధించిన కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు, లేదా కొన్ని మౌలిక సదుపాయాలకు సంబంధించిన నిధులు, అంటే ఈ జిల్లాకు సంబంధించిన 3 ప్రధానమైనటువంటి 4 మున్సిపల్ కేంద్రాలు ఉన్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్, తర్వాత ఆర్మూరు, బోధన్, తర్వాత బాన్సువాడ, భీమ్గల్, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాలు ఇవి. ఈ పట్టణాలు కొన్ని గ్రామాలు అంటే మున్సిపాలిటీలుగా మారిన తర్వాత వీటికి నిధుల కొరత తీవ్రంగా ఉంది. మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, మంచినీటి సమస్య కానీ, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేరుగా మంత్రివర్గంలోకి ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రి ఉంటే దీనికి సంబంధించినటువంటి రూరల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్ని ప్రస్తావించి వాటికి సంబంధించినటువంటి నిధులు రాబట్టడంలో మంత్రి కీలకమైన పాత్ర పోషిస్తారనేది ఇక నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ మంత్రివర్గ విస్తరణలో ఆశించారు. అయితే ప్రధానంగా స్వయంగా మన నిజామాబాద్ జిల్లా నుండే సీఎం రేవంత్ రెడ్డికి ఊపొచ్చింది. నిజామాబాద్ జిల్లా నుండి నాకు పసుపు రైతుల ఉద్యమం తర్వాత నాకు పీసీసీ పదవి వచ్చింది. దాని తర్వాత నిజామాబాద్ జిల్లాలో పాదయాత్ర చేసిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. అదే సందర్భంలో ఇంత ప్రాతినిధ్యం ఉన్న నిజామాబాద్ జిల్లాకి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ అయ్యారని చెప్పవచ్చు. అంటే ప్రధానమైనటువంటి ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సరే ముఖ్యమంత్రి గారు ఆ రోజు పసుపు రైతుల ఉద్యమం అనవచ్చు, ఇంకోటి ఏదైనా అనవచ్చు, కానీ అంటే నేనేమనుకుంటున్నానంటే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి సరైన ప్రాతినిధ్యం, ప్రజలు సరిగా ఓట్లు వేయకుండా ప్రతిపక్ష బీజేపీకి ఓట్లు వేశారు, మాకు ప్రాతినిధ్యం ఇవ్వలేదని చెప్పేసి అట్లా ఆ ఉద్దేశంతో మరి ఈ ఉత్తర తెలంగాణ మీద, ముఖ్యంగా నిజామాబాద్ మీద, అంటే ఉమ్మడి నిజామాబాద్ మీద అట్లాంటి ఒక మరి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. అయితే ప్రజలు ఒకసారి లేదా కొన్ని సందర్భాలలో ఇక్కడ స్థానిక పరిస్థితుల్లో ఉన్నటువంటి లేదా ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రజల్ని నమ్మించి తమ ఓట్లుగా మార్చుకునేటువంటి నాయకత్వం లేకపోవచ్చు, లేదా స్థానిక పరిస్థితులు ఏదైనా కావచ్చు.
కానీ నిజామాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా ఉన్నారు. ఇవాళ 4 సీట్లు రానంత మాత్రాన మరి ఈ జిల్లా నుంచి ఓట్లు రాలేవని, లేకపోతే పార్లమెంటు స్థానాల్లో మేము గెలవలేదని చెప్పేసి స్థానిక సంస్థల్లో లేదా మొన్న గ్రాడ్యుయేట్స్లో గెలవలేదనే ఉద్దేశంతో కానీ అట్లా పెట్టుకుంటే అది నష్టం జరుగుతుంది. ఎందుకంటే మేము ఓట్లేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా మీద అభివృద్ధికి సంబంధించిన చాలా అంశాల మీద, కీలకమైన సమస్యల మీద మరి దృష్టి కేంద్రీకరించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నారు అనేటువంటి ద్వారా ప్రజలు మన్ననాలు పొంది రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది అనేది నేను అనుకుంటా. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణలో ఏదైతే వల్ల స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటున్నారో, దేశవ్యాప్తంగా కులగణన జరిపి ఎవరి జనాభా దామాష ప్రకారం వారికి చట్టసభల్లో అన్ని రంగాల్లో మరి ప్రాతినిధ్యం ఉండాలని రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం కూడా గుర్తించాలి, అది చేయాలి. అయితే కొన్ని ఇప్పటికిప్పుడే చేయడం అనేది కొన్ని పరిపాలనలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు ఆ పార్టీలో. అయితే ఈ జిల్లాకు వచ్చినప్పుడు సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ చూసినప్పుడు ఇక్కడ అట్లాంటి పరిస్థితి రాకపోవచ్చు. కానీ జిల్లా ప్రాతినిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిజామాబాద్ జిల్లాకి మంత్రివర్గంలో ఇక్కడ స్థానం కల్పించాలి. అది ఎవరిని ఇస్తారు, ఏది ఇస్తారని ఆ కాంగ్రెస్ పార్టీ ఇష్టం. కానీ నిజామాబాద్ జిల్లాకు కూడా మంత్రివర్గంలో ఇంకా 3 ఉన్నారు కాబట్టి వాటిని మరో 2 ఏళ్ళు మరీ చివరి వరకు కాకుండా త్వరితగతిన దాన్ని కూడా పూర్తి చేసి అందులో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. మంత్రి ఉండడం మూలంగా దాని ప్రాధాన్యత వేరే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాత్రం నిన్నటి మంత్రివర్గ విస్తరణ మాత్రం నిరాశ కలిగింది అని చెప్పక తప్పదు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో 5 మందికి చేరింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. అయినప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కకపోవడంతో చాలామంది ప్రజల్లో అదేవిధంగా రాజకీయ నేతల్లో కూడా నిరాశ ఉన్నదని చెప్పచ్చు. నిజమే, వాస్తవమే. ఎందుకంటే సరే 5కి చేరినా 4కి చేరినా ఒక్కరికున్న కాంగ్రెస్ పార్టీకి అయితే ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యం అయితే ఉంది. 4కి అయితే ప్రాతినిధ్యం ఇచ్చారు. అక్కడ కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒకరు జుక్కలు, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ 2 ఇక్కడ ఉన్నట్టే. కాబట్టి ఎల్లారెడ్డి అంటే ఉమ్మడి జిల్లాలో చూస్తే ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ సంబంధించినటువంటి బోధన్, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ అంటే ఉన్నది. సరే ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గారు వస్తే అది 5కు చేరింది. అంటే ఉమ్మడి జిల్లాలో 9 స్థానాల్లో 5కు చేరింది. అదేం తక్కువ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం చాలా బలంగానే ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా జిల్లాని విస్మరించకుండా మరి భవిష్యత్తులో అన్నా ఆలోచించాలని చెప్పేసి మేము అంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరాల కాలం పూర్తయింది. తెలంగాణ క్యాబినెట్లో ముఖ్యమంత్రితో సహా 18 మంది క్యాబినెట్ హోదాలో ఉండాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా ఇప్పటికీ మొన్నటి వరకు 12 మంది ముఖ్యమంత్రితో 12 మంది ఉన్నారు. నిన్న 3 భర్తీ అయ్యాయి. మరో 3 అవకాశం ఉంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు ప్రాధాన్యం ఇస్తూ ఆ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కావాలంటే జిల్లాకు సొంతగా ఒక మంత్రి స్థాయిలో ఉండాలి. జిల్లాకు సంబంధించిన నేత మంత్రిగా ఉంటే జిల్లా అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తుంది. అందులో బాగా నిజామాబాద్ జిల్లాకు ఇప్పుడు అన్యాయమే జరిగిందని చెప్పి జిల్లా ప్రజలకు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.